హాయ్ వ్యూవర్స్, దిస్ ఇస్ వాసు వ్లాగ్స్. ప్రపంచపటంలో నీటి బిందువులాగా ఉన్నటువంటి ద్వీపదేశమైనటువంటి మాల్దీవ్స్ కూడా రోజా మీసం మెలేసినాయి. ఇప్పుడు ఏమైంది? కయ్యమైన బియ్యమైన సమౌజ్జితోని పెట్టుకోవాలి, ఇండియాతోని పెట్టుకుంది. ఇప్పుడు మహమ్మద్ మొయిజ్కు దిమ్మ తిరిగేటువంటి షాక్. మ్యాక్సిమం వెకేషన్స్కి కానివ్వండి, హనీమూన్కు కానివ్వండి, ఎక్కువ టూరిస్టులు ఇండియా నుంచి మాల్దీవ్స్కి వెళ్ళేవారు. ఇప్పుడు వెళ్ళడం లేదు. మాల్దీవ్స్కి ఆల్టర్నేట్గా లక్షద్వీప్ కానీ శ్రీలంక కానీ క్యూ కట్టారు. ఇండియా అవుట్ అనేటువంటి నినాదంతో వచ్చినటువంటి మహమ్మద్ మొయిజ్ చైనాతో టర్కీతో అంటకాగి 90% ఉన్నటువంటి ముస్లింలను చూసుకొని, పాపులేషన్ చూసుకొని మతరాజ్య స్థాపన కోసం టర్కీతోని చేతులు కలిపి ఇండియా అవుట్ అనేటువంటి నినాదంతో వచ్చినటువంటి మహమ్మద్ మొయిజ్కు దిమ్మ తిరిగేటువంటి షాక్ ఏంటంటే, వాళ్ళ జీడిపి లోపల 30% టూరిజం పైన వస్తుంది. దెర్ ఇస్ నో ఇండస్ట్రీస్, ఓన్లీ సర్వీస్ సెక్టర్ మాత్రమే. హోటల్స్, రిసార్ట్స్, వీటిపైనే వాళ్ళకు మేజర్ ఇన్కమ్. ఎలాంటి క్రాప్స్, పంటలు, కల్టివేషన్ లేదు. ఈవెన్ ప్యూరిఫైయింగ్ వాటర్ కూడా ఉండదు వాళ్ళ దగ్గర. ప్రతి ఒక్కటి కూడా ఇండియా నుంచే అక్కడికి ఎక్స్పోర్ట్. ఈవెన్ అన్ని రకాల వెజిటబుల్స్ కానీ, ఫుడ్ గ్రెయిన్స్ కానీ, ప్యాడ్ ఇట్లాంటివి, ఈవెన్ ఎగ్స్తో సహా ప్రతి ఒక్కటి కూడా ఇండియా నుంచి వాళ్ళు ఇంపోర్ట్ చేసుకోవాలి. అట్లాంటిది ఇప్పుడు చైనా నుంచి ఇంపోర్ట్ చేసుకోవాలంటే వాళ్ళకి చాలా దూరం అవుతుంది కదా, దాని ట్రాన్స్పోర్ట్ అమౌంట్ ఎక్కువ అవుతుంది అన్నమాట. అదే పాకిస్తాన్ నుంచి వాళ్ళు ఇంపోర్ట్ చేసుకోవాలంటే కూడా చాలా దూరం ఉంది కాబట్టి వాళ్ళకి ఆల్రెడీ ఇండియానే. అవన్నీ తెలిసి కూడా ఇండియా అవుట్ అనేటువంటి నిరంతరం వచ్చినటువంటి మహమ్మద్ మొయిజ్ ఇప్పుడు తలకాయ పట్టుకొని కూర్చుండు. IMF దగ్గర భిక్షాటన చేసి వాళ్ళు తీసుకున్నటువంటి $400 బిలియన్ అప్పు కట్టమని చెప్పేసి మెడ మీద కత్తి పెట్టారు. ఇప్పుడు ఇండియా గుర్తొచ్చి ఇండియా లోపలంట మాల్దీవ్స్ వచ్చి క్యాంపెయిన్ చేస్తారంట పెద్ద పెద్ద సిటీస్ లోపల ఇండియన్స్ బ్రతిలాడుకోవడానికి, అంటే రావడానికి అనమాట. మా దేశానికి రండి, విజిట్ చేయండి, పర్యాటక పరంగా మమ్మల్ని ఇంకా ఎందుకురా, మనకు ఆల్రెడీ లేకపోతే కదా. శ్రీలంక బెస్ట్ కంట్రీ, తక్కువ అమౌంట్లో శ్రీలంకను విజిట్ చేసి రావచ్చు. పైగా దగ్గర ఉంటుంది మనకి. మన చరిత్రక సంస్కృతి సంబంధాలు కలిగిన దేశం శ్రీలంక, రామాయణంతో సంబంధం కలిగిన దేశం శ్రీలంక. అదేవిధంగా లక్షద్వీప్ కూడా మనం డెవలప్ చేసుకుంటే అది కూడా మాల్దీవ్స్ను మించినటువంటి అందాలు లక్షద్వీప్లో ఉన్నాయి. ఇవన్నీ తెలిసి కూడా ఆ విధంగా చేయడం అనేది చాలా పెద్ద తప్పు. అంటే పొలిటికల్ లీడర్స్ వాళ్ళ స్వార్థం కోసం ఏదో చేద్దామని అనుకుంటారు, కానీ అది సాధ్యం కాదు. అల్టిమేట్గా కళ్ళవేణకు వచ్చినటువంటి మాల్దీవ్స్.